హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన ఈ సంవత్సరం లేటెస్ట్ సిలబస్ ఫర్ ద సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ ఇంత ముందు డిస్కస్ చేశాను. ఏ చాప్టర్ నుంచి మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదంతా కూడా. నెక్స్ట్ అదే సిరీస్ లో కనుక తీసుకున్నట్టయితే ఈ రోజు కెమిస్ట్రీ సిలబస్ ఫర్ ద సెకండ్ ఇయర్స్ మారిన సిలబస్ 26-27 వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. రెండోది, దాని యొక్క డిస్కషన్ లోకి వెళ్లే ముందు మధ్యలో కామెంట్స్ ద్వారా వచ్చిన కొన్ని కామెంట్స్ ని ఆల్రెడీ అనలైజ్ చేసుకున్నట్టయితే గనక కొంతమంది బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీకి చెప్పమని చెప్తున్నారు, కొంతమంది ఏమో సెకండ్ ఇయర్ సిలబస్ ని స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీకి మళ్ళీ క్లాసెస్ ని ఒకసారి రివైజ్ చేయండి, సో దట్ మాకు ఫస్ట్ ఇయర్ కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది అండ్ రేపు బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అయినట్టు కూడా ఉంటుంది. ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి వినబడిన ఆన్సరు. కాబట్టి దానికి తగ్గట్టుగానే మీకు బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఫర్ ద ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళకి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్తో టచ్లో ఉండండి అండ్ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. రెండోది, తెలంగాణ వాళ్ళకి రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు ఏపీ వాళ్ళకి కూడా 12th నుంచే రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పి చాలా మంది అడిగారు. నాన్న, ఏపీ వాళ్ళకి ఇంకా టైం ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్మోస్ట్ 18th, 19th ఆ టైంలో మాత్రమే ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకి రిజల్ట్స్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఈ లోపు అయితే మాత్రం అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి తెలంగాణ వాళ్ళు మీకు రిజల్ట్ డిక్లేర్ అయింది, చాలా మంది మంచి స్కోర్ ని గెయిన్ చేసుకున్నారని చెప్పి కామెంట్ చేశారు. వెరీ గుడ్, వినడానికి బాగుంది. కాకపోతే ఇక్కడ నచ్చిన విషయం, కొంతమంది ప్రాపర్లీ రివిజన్ కంప్లీట్ చేసుకోలేని స్టూడెంట్, ఎగ్జామ్స్ ముందు ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వలేని స్టూడెంట్ ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి చాలా డిప్రెస్ అయ్యారని చెప్పి, అండ్ రిజల్ట్ రాకముందే తెలంగాణలో కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు అనే విషయం చాలా అంటే చాలా బాధ కలిగించింది. నాన్న, ఇక్కడ ఓ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్ లో ఎన్నో ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాలి, అవునా? డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళేటప్పుడు దానిలో ఇంటర్మీడియట్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే. దీన్ని తీసుకుని ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు ముందే మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకుని రిజల్ట్ సరిగా రాదేని చెప్పి. తెలంగాణ దానిలో వన్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ రిజల్ట్ వస్తే ఫెయిల్ అవుతానో, అందరూ నన్ను గిల్టీగా ఎక్కడ చూస్తారో అనే దాంతో రిజల్ట్ వచ్చే 1 day బిఫోరే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ రిజల్ట్ చూసేటప్పటికల్లా అతను పాస్ అయ్యాడు, మంచి స్కోర్ కూడా వచ్చింది. ఓకేనా? ఎందుకు ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని తీసుకొని మీరు ఇంత కంగారు పడుతున్నారో అర్థం కావట్లా. ఓకేనా? మీరు లైఫ్లో రాసే చాలా ఎగ్జామ్స్లో ఇవి వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే కదా, అవునా? రెండోది, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు కూడా అనుకోండి, ఫెయిల్ అయితే ఏమవుతుంది, అదే మీకు రేపు సక్సెస్ దానికి మొదటి మెట్టు కింద మార్చుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేదాన్ని అనలైజ్ చేసుకోండి. అంతకంటే మంచిది లైఫ్లో జరిగేది ఇంకేముందన్న? లైఫ్లో మనిషి అనేవాడు కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఫెయిల్ అవ్వాలి, అప్పుడే కదా తనను తాను అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండేది. కాబట్టి మీ లైఫ్లో సక్సెస్ రావాలి అంటే సమ్ పాయింట్ దగ్గర, ఏదో ఒక పాయింట్ దగ్గర డెఫినెట్లీ నువ్వు ఫెయిల్యూర్ని రుచి చూడాలి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆ ఫెయిల్యూర్ని తీసుకుని డిప్రెస్ అయిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నలుగురు నన్ను ఏమనుకుంటారు, నలుగురు నీ గురించి మాట్లాడుకునేంత టైం ఎవరికి ఉంది నాన్న? నీ ఎగ్జాము, నీ రిజల్ట్, నీ లైఫ్, నీ సక్సెస్ అంతా బేర్ చేసేది నువ్వే. ఎవరో గురించి ఆలోచించుకొని ఇలా అఘాయిత్యాలకి, అన్నెసెసరీ ఇష్యూస్లోకి వెళ్ళమాకండి. క్లియరా? అండ్ మంచి రిజల్ట్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. దీనిలో కొంచెం రిజల్ట్ కనుక అటు ఇటు అయినట్టయితే కనుక బెటర్మెంట్ దానికి ప్రిపేర్ అవ్వండి. లేదు, ఎగ్జామ్ రిజల్ట్ పోయింది, ఫెయిల్ అయ్యారు, ప్రాబ్లం ఏమీ లేదు. నువ్వు 6 సబ్జెక్ట్స్కి 6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఇంకో ఛాన్స్ ఉంది, ప్రాపర్లీ చదువు. హార్డ్లీ పోతే 1 year పోయిద్దేమో, దానివల్ల నీ లైఫ్ అయిపోయిందని చెప్పి లైఫ్నే ముగించేయాలి. ఇలా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళమాకండి. ఓకేనా? ఒక్కసారి మిమ్మల్ని కని పెంచి ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? రెండోది, పేరెంట్స్కి మై హంబుల్ రిక్వెస్ట్, రేపు పొద్దున రిజల్ట్ ఏమొచ్చినా, రిజల్ట్ బాగొస్తే ఎంకరేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. రిజల్ట్ కనుక సరిగా రాకపోతే తిట్టమాకండి, డిప్రెస్ అయ్యమాకండి, వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ చేసి చూడకండి. క్లారిటీ వచ్చిందా? సపోర్ట్ చేయండి. ఆ సిచ్యువేషన్లో మీ సపోర్ట్ చాలా అవసరం. ఓకేనా? కాబట్టి రిజల్ట్స్ మీరు రాసే చాలా ఎగ్జామ్స్లో చాలా రిజల్ట్స్ వస్తాయి. వాటిల్లో
వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే, దానికి వచ్చిన వన్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే. ఓకేనా, దాన్ని తీసుకుని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నా స్టూడెంట్స్ అయితే కనుక అటువంటి వాటి జోలికి వెళ్ళమాకండి. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికల్లా మారిన కెమిస్ట్రీ సిలబస్ యొక్క డిస్కషన్. సిలబస్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా పెద్దగా మార్పేం లేదు. లాస్ట్ ఇయర్ మీకు సాలిడ్ స్టేట్తో స్టార్ట్ అయ్యేది. సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఇలా సిలబస్ ఉండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎండ్ అయిపోయేది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది సిలబస్. కాకపోతే ఫస్ట్ చాప్టర్ సాలిడ్స్ కాకుండా సొల్యూషన్స్తో మీకు చాప్టర్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. సాలిడ్స్ అనేది ఫస్ట్ ఇయర్ దానిలో రివైజ్ చేసుకుంటారు కాబట్టి, సో సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ సిలబస్ సొల్యూషన్స్తో స్టార్ట్ అవుతుంది. సొల్యూషన్స్ అంటే ఏంటి, దానిలో కాన్సన్ట్రేషన్స్ ఎలా చదువుతారు, మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అండ్ దాని నుంచి కొత్త కాన్సెప్ట్ చదువుకుంటారు, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని, రిలేటెడ్ టు లెవెలింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఆస్మాటిక్ ప్రెజర్, ఇవన్నీ కూడా ఇలా మీకు సిలబస్ ముందుకెళ్తుంది. క్లియరా? అండ్ ఈ సంవత్సరం కూడా మీకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, గ్రూప్ అనాలిసిస్, అలాగే లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్ ఉంటాయి. క్లియరా? సో క్లియర్గా సిలబస్ని డిస్కస్ చేస్తాను. 1 by 1 క్లియర్ కట్గా చూసుకోండి. సిలబస్ వన్స్ కనుక మనకు క్లారిటీ ఉన్నట్టయితే సెకండ్ ఇయర్ దాన్ని ప్రాపర్లీ ప్లాన్ చేసుకోవడానికి, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి, ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ముందు కంప్లీట్ చేసుకోవాలి, వెయిటేజ్ ప్రకారం ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోవడానికి మీకు ఈ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. క్లారిటీ వచ్చిందా? నో సిలబస్లోకి వెళ్దాం. చెప్పాను కదా, ఫస్ట్ చాప్టర్ మీకు సొల్యూషన్స్తో స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టరు. అండ్ దీనిలో మెయిన్గా ఫస్ట్ వచ్చేటప్పటికల్లా సొల్యూషన్స్లో, టైప్ ఆఫ్ సొల్యూషన్స్లో కూడా మనం మాట్లాడుకునేది బైనరీ సొల్యూషన్స్ గురించి మాట్లాడతాం. బైనరీ అంటే ఒక సొల్యూట్, ఒక సాల్వెంట్ కలిపి ఫామ్ అయ్యేదాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటారు. ఇందులో ఎక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని ఏమో సాల్వెంట్ అంటారు, తక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని సొల్యూట్ అంటారు. అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ వస్తాయి. కాబట్టి రెండోది కాన్సన్ట్రేషన్స్ ఏంటి, సాల్యుబిలిటీ ఏంటి, సాల్యుబిలిటీ ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, నెక్స్ట్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఐడియల్గా బిహేవ్ చేయాలంటే ఐడియల్ సొల్యూషన్స్కి, నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకుంటారు. దానిలో స్పెషల్గా వచ్చేటప్పటికల్లా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, అండ్ దాన్ని ఉపయోగించి మాలిక్యులర్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనిలో 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ని చదువుతారు. దట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, దానిలో మీకు రవల్స్ లా అనే కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్, ఇంకా లాస్ట్లో ఆస్మాటిక్ ప్రెజర్. ఈ కాన్సెప్ట్స్ చదువుకుంటారు. అండ్ ప్రతి దాని నుంచి మనం మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని యొక్క డెరివేషన్ పార్ట్ చదువుకుంటారు. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ బ్యాండ్ హాఫ్ ఫ్యాక్టర్, అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ ఎలా వస్తుంది, సబ్స్టెన్సెస్ డ్యూరింగ్ డిజాల్వ్ చేసేటప్పుడు అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ చేసినప్పుడు దీనిలో కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మార్పు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా దీనిలో చదువుకోవడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. దట్ ఈస్ సెకండ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఎలక్ట్రోకెమిస్ట్రీ, కాలిగేటివ్ ప్రాపర్టీస్ రెండు కలిపేసి సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ కింద ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు 2 చాప్టర్స్ చేశారు. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోకెమిస్ట్రీలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. అవునా? ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మనం కెమికల్ రియాక్షన్ జరిగేలాగా చేసినట్టయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, ఎలక్ట్రాలసిస్ అంటారు. వేరస్ కెమికల్ రియాక్షన్ జరిగేలా చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అంటారు. దానిలో గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి, డేనియల్ సెల్స్ అంటే ఏంటి, అవన్నీ చదువుకుంటారు. ఓకేనా? నా ఫస్ట్ దానిలో వచ్చేటప్పటికి వీటిల్లో మనం చెప్పాను కదా, గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి, నెర్నస్ట్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, దాని నుంచి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, కాన్సన్ట్రేషన్ మీద మార్పు వచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, అవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో వస్తుంది. సెకండ్ పార్ట్లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఫారడేస్ లాస్ అంటే ఏంటి, అవన్నీ చదువుకుంటూ దాని యొక్క అప్లికేషన్స్లో ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ అంటే ఎలా ఉంటాయి, ఫ్యూయల్ సెల్స్ ఎలా ఉంటాయి, కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ అంటే ఏం జరుగుతుంది, డైలీ లైఫ్లో కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఇవంతా కూడా దీనిలో చదువుకున్నారు. దీనిలో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది గాల్వానిక్ సెల్స్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, నెర్నస్ట్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ పార్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో వచ్చేటప్పటికల్లా చెప్పాను కదా, దీనిలో ఫారడేస్ లాస్ అండ్ ఫారడేస్ లాస్ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. క్లియరా? నెక్స్ట్ మూడో చాప్టర్ కెమికల్
కైనెటిక్స్. యాక్చువల్లీ కెమిస్ట్రీలో మనం ఎనర్జీ డైమెన్షన్స్, దట్ ఈస్ ఒక ప్రాసెస్ జరుగుతుందా లేదా మాట్లాడేటప్పుడు ఒక ప్రాసెస్ జరిగితే అది ఎంత వెలాసిటీలో జరుగుతుంది, అంటే స్పీడ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఎంత ఉంటుంది, ఎంత టైంలో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, దాన్నే మనం కెమికల్ కైనెటిక్స్ అంటారు. ఆబ్జెక్టివ్లీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీనిలో మెయిన్గా రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ గురించి చదువుతాం. రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ చదివేటప్పుడు మనకి రేట్ లా అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి రేట్ లా అంటే ఏంటి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈక్వేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ లో టెంపరేచర్, ప్రెజర్, కాన్సన్ట్రేషన్ బట్టి ఎలా మారుతుంది. లాస్ట్ లో అర్హీనియస్ థియరీ, దట్ ఈస్ రేట్ కాన్స్టెంట్ కి టెంపరేచర్ కి మధ్యలో ఉండే రిలేషన్ ని, యాక్టివేషన్ ఎనర్జీ ఆల్సో చెప్పేదాన్ని కొలిషన్ థియరీ అంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్ లో వస్తుంది. అవునా. దీనిలో మళ్ళీ ఆర్డర్ లో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, సెకండ్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, దాంతోపాటు జీరో ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, వాటి యొక్క హాఫ్ లైఫ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. క్లియరా. అండ్ దీనిలో చదివే హాఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ మీకు న్యూక్లియర్ కెమిస్ట్రీలో కానీ పనికి వస్తుంది. క్లియరా. సో ఇక్కడ దాకా ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ఆర్గానిక్ పార్ట్లో మెయిన్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్లో చదివేసుకున్నారు కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ దగ్గర నుంచి మీకు సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్లో యాక్చువల్లీ డి బ్లాక్ ఎలిమెంట్లోనే పార్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉండేది, కానీ ఇప్పుడు రెండింటిని సెపరేట్ చాప్టర్స్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ దానిలో డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్, వాటి గురించి చదువుకుంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో కూడా మళ్ళీ ట్రాన్సిషన్, డిడి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూపించే వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. దే ఆర్ ద మెయిన్ కాంపౌండ్స్. అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి అవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దాని తర్వాత 4F గ్రూపు, తర్వాత 5F గ్రూపు, దట్ ఈస్ లాంథనైట్స్, యాక్టినైట్స్, వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దాంతో మీకు ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నా దానిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, యాక్చువల్లీ డి బ్లాక్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల అవి స్పెషల్ ప్రాపర్టీని చూపిస్తాయి. వాటిల్నే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ K4FeCN6, దట్ ఈస్ పొటాషియం ఫెర్రోసైనైడ్. Fe+2 స్టేట్ లో ఉంటుంది కాబట్టి నౌ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్. బికాస్ ఈ బ్రాకెట్ లో నేను ఏదైతే రాశానో దాన్నే కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. దాని నుంచే కాంపౌండ్స్ పేరు కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని వచ్చింది. నౌ ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, దానిలో థీరీస్ వచ్చేటప్పటికల్లా వెర్నర్స్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వాటికి పేరు ఎలా రాస్తారు, కోఆర్డినేషన్ కాంపౌండ్ దానికి ఏవే రూల్స్, దట్ ఈస్ ఐయుపాక్ నామన్క్లేచర్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఎలా అయితే చదువుకున్నారో అదే ఐయుపాక్ నామన్క్లేచర్ స్పెషల్ గా రూల్స్ తో కనుక మనం ఎక్కడైనా చదువుతాము అంటే అది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వీటిల్లో ఉండే ఐసోమెరిజం ఏంటి, బాండింగ్ ఏంటి, అండ్ డిఫరెంట్ థీరీస్ వచ్చేటప్పటికల్లా దీనిలో వాలెన్స్ బాండ్ థియరీ గురించి చదువుతారు, మాలిక్యులర్ ఆర్బిటాల్ గురించి చదువుతారు, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ థియరీ, దట్ ఈస్ CFST. ఓకేనా. దానిలో డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది, దాని నుంచి వాటి యొక్క కలర్ ఆఫ్ ద కాంప్లెక్స్, డిడి ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో చదువుకుంటారు. అవి దీనిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మెయిన్ టాపిక్స్. క్లియరా. నెక్స్ట్ ఆర్గానిక్ పార్ట్కి వద్దాం. అండ్ ఆర్గానిక్ పార్ట్కి వెళ్ళే ముందు మీకు పాయింట్ చెప్పాలి. ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ పార్ట్ చాలా తక్కువ, దట్ ఈస్ 20 to 25% మాత్రమే ఉంటుంది. దానిలో కూడా లాస్ట్లో బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే 3 చాప్టర్స్ చదువుకుంటారు. అవునా. బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమేమి వస్తాయి, దానిలో కార్బన్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి, దానిలో ఆల్కీన్స్, ఆల్కీన్స్, దాంతో ఇవన్నీ హైడ్రోకార్బన్స్ లోకి వస్తాయి. దాంతోపాటు బెంజీన్ కి సంబంధించిన కాంపౌండ్స్ గురించి దానిలో చదువుకుంటారు. అక్కడితో అది అయిపోతుంది. ఓకేనా. నా ఏపీలోనే కాదు మిగతా స్టేట్స్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తే 11th క్లాస్లో ఉన్న కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసి దాన్ని చాయిస్ కింద తీసుకోండి, క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి. క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు అనేది ఐపీలో జరగచ్చు కానీ ఆబ్జెక్టివ్లో జరగదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇది ఎన్నో చాప్టర్, 6th చాప్టర్. అవునా. 6th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు కంటిన్యూస్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీనే ఉంటుంది. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ 50% వెయిటేజ్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఇప్పుడు మీకు చాయిస్ తీసే ఛాన్స్ ఉందా, లేదు.
నో సెకండ్ ఇయర్లో చాయిస్ తీయనప్పుడు కంపల్సరీ చదవాలి, కానీ చదవడానికి కూర్చుంటే అర్థం కాదు. ఎందుకు? దీని యొక్క బేసిక్స్ అంతా కూడా ఫస్ట్ ఇయర్లో ఉంది, అక్కడ మీకు దాన్ని చాయిస్ కింద తీసేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అదేదో భూతంలా కనబడుతుంది, హార్డెస్ట్ సబ్జెక్ట్ కింద. దాన్ని అవాయిడ్ చేద్దామనేది అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు రేపు ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా లేదా మెడిసిన్ వైపు వెళ్ళాలన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీనే, కాబట్టి కంపల్సరీ చదవాలి. క్లియరా? కాబట్టి సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్న బేసిక్స్ని కంపల్సరీ కవర్ చేసుకోండి. అండ్ కవర్ చేసుకునేటప్పుడు దానిలో మెయిన్గా 5 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఐయుపాక్ నామన్క్లేచర్, ఐసోమెరిజం ఎలా రాస్తారు, ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇంటర్మీడియట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏమి ఉంటాయి. ఇవి కనుక ప్రాపర్లీ వచ్చినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ పార్ట్ అయినా కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన కొన్ని క్లాసెస్ మనకు ఆల్రెడీ విడివిడిగా చేసి ఛానల్లో ఉన్నాయి. ఐసోమెరిజం అయితే కనుక కంప్లీట్లీ ఉంటుంది, ఐయుపాక్ నామన్క్లేచర్ ఉంటుంది. రెండోది, ఈ సంవత్సరం కొత్తగా సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చే వాళ్ళ కోసం మళ్ళీ ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్లో మీరు విన్నా వినకపోయినా దాంతో సంబంధం లేదు, మళ్ళీ ఆ క్లాసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్తో టచ్లో ఉండండి, కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడమాకండి, ఓకేనా? నేను నీతో పాటే ఉంటాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ నీకు అర్థమయ్యేదాకా వదిలిపెట్టను, అర్థమైందా? అండ్ ఒకసారి ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ ఎలా ఉంటుందో వింటే నీకే క్లారిటీ వస్తుంది, హార్డెస్ట్ సబ్జెక్టా లేదా అర్థమైతే ఈజీగా ఉంటుందా అనేది. ఓకేనా? నౌ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లలో హైడ్రోకార్బన్ దాకా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ పార్ట్ అంతా కూడా సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. దానిలో ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే ఆల్కైల్ చైన్ కి హాలోజన్ అటాచ్ అయితే వాటిల్ని ఆల్కైల్ హ్యాలైడ్స్ లేదా ఎరైల్ హ్యాలైడ్స్ అంటారు. బేస్డ్ అపాన్ ద దేనికి అటాచ్ అయింది అనే దాన్ని వేసుకుని ప్రతి చాప్టర్ని ఒకేలా చదువుతాం. దీంట్లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, నామన్క్లేచర్ ఎలా రాస్తారు, నేచర్ ఆఫ్ ద సిఎక్స్ బాండ్ ఎలా ఉంటుంది, ఇవి అంతా కూడా బేసిక్స్ అయితే ప్రతి ఫంక్షనల్ గ్రూప్కి. నెక్స్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దానిలో మళ్ళీ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్, తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ప్రతి చాప్టర్ ఇలాగే చదువుతారు. ఓకేనా? కాబట్టి క్లుప్తంగా కనుక చెప్పినట్టయితే ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ఏ ఫంక్షనల్ గ్రూప్ చదివినా అది ఆల్కహాల్స్ కావచ్చు, కార్బొనైల్ కాంపౌండ్స్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కావచ్చు, లేదా ఇప్పుడు చూస్తున్న ఆల్కైల్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ కావచ్చు, దానిలో 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది బేసిక్స్ చదువుకోవడం. బేసిక్స్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క బాండింగ్ దగ్గర నుంచి పేరు ఎలా రాస్తారు, ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం దానిలో పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా బేసిక్స్ కిందకు వస్తాయి. రెండోది ఎలా తయారు చేస్తారు, అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి ఇది ఎలా తయారవుతుంది, దట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. రెండోది దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, లాస్ట్ది దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా తక్కువ చదువుకుంటారు, దానిలో కూడా సాల్యుబిలిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కామన్గా కనబడతా ఉంటాయి. వేరాస్ కెమికల్ ప్రాపర్టీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనిలో నేమ్డ్ రియాక్షన్స్ అన్ని కూడా దీనిలోనే ఉంటాయి. ప్రతి చాప్టర్ని మనం ఇలాగే చదువుతాం. ఓకేనా? కాబట్టి దీనికి ఒక అనాలిసిస్ ఫామ్ చేసుకోండి, ఒక డిజైన్ చేసుకోండి, అదే ప్యాటర్న్లో చదవండి. సో దట్ మీకు ప్యాటర్న్లో చదివితే ఏమైందంటే చాప్టర్స్ ఈజీగా కనబడతాయి. విడివిడిగా చేసుకుంటే లెందీ సిలబస్ కాస్త నువ్వు ఒక ప్యాటర్న్లో దాన్ని అరేంజ్ చేసుకుంటే సిలబస్ తగ్గుతుంది, నీకు ప్రతి దానికి రిలేషన్ కనబడుతుంది, చదివిన దాని మీద అప్లికేషన్స్ ఈజీగా అవుతాయి, సిలబస్ ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇది ఫస్ట్ది. రెండోది, దీనిలో ఓహెచ్ గ్రూప్ అటాచ్ అయితే ఆల్కహాల్స్ అంటారు, అదే బెంజిన్ రింగ్ అటాచ్ అయితే ఫీనాల్స్ అంటారు. నెక్స్ట్ ఆర్ఓఆర్ ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈస్ 2 కార్బన్స్ కి మధ్యలో ఆక్సిజన్ వచ్చినట్టయితే ఈథర్స్ అంటారు. మళ్ళీ వీటిల్లో కూడా ప్రాపర్టీస్ సేమ్, అన్ని కూడా సేమ్ చదువుతాం. నెక్స్ట్ మూడోది, దేనిలో అయితే సిహెచ్ఓ గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని ఆల్డిహైడ్స్ అంటారు, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని కీటోన్స్ అంటారు, సిఓఓహెచ్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో వాటిల్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. కాబట్టి వీటి మూడింటి యొక్క బేసిక్స్తో ప్రిపరేషన్స్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ దాకా ఈ చాప్టర్లో చదువుకుంటారు. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఎమైన్స్. దేనిలో అయితే NH2 గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో వాటిల్ని ఎమైన్స్ అంటారు. ఎమైన్స్ లో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ సేమ్. ఓకేనా? బేసిక్స్, ప్రాపర్టీస్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దాంతో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా కూడా మీకు మెయిన్ గా ఆర్గానిక్ పార్ట్ లో ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ వాటి యొక్క అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా 10th చాప్టర్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ వచ్చేటప్పటికల్లా యాక్చువల్లీ ఇది బయాలజీ వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. బయాలజికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ చదువుకుంటారు. వేరాస్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికల్లా ఏవే
ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ తీసుకున్నప్పుడు బయలాజికల్లీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చదువుకుంటారు. దానిలో మెయిన్గా ఫస్ట్ పార్ట్ కార్బోహైడ్రేట్స్ వచ్చేటప్పటికల్లా చాలా ఇంపార్టెంట్. సాకరైడ్స్ అంటారు వాటిల్నే. దానిలో మోనోసాకరైడ్స్, బైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ వీటి గురించి చదువుకుంటారు. దానిలో గ్లూకోజు, ఫ్రక్టోజు అండ్ వాటి యొక్క పాలిమర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోటీన్స్, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అది మొత్తం ఇంపార్టెంట్. ఎంజైమ్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, న్యూక్లిక్ యాసిడ్ ఏంటి, అండ్ లాస్ట్లో హార్మోన్స్ అంటే ఏంటి, వాటి యొక్క స్పెసిఫిక్ యాక్షన్ ఎలా ఉంటుంది అదంతా కూడా దానిలో చదువుకోవడం జరుగుతుంది. 10th చాప్టర్ అయిపోయింది కదా, కాబట్టి బయోమాలిక్యూల్స్తో మీకు సిలబస్ అయిపోతుంది. ఇంతకుముందు దీని తర్వాత కూడా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఒకటి, తర్వాత పాలిమర్స్ ఒకటి, ఇవి సపరేట్గా ఉండేవి, అవి రిమూవ్ చేశారు. కాబట్టి మీకు NCERT దీనిలోకి తీసుకొచ్చిన తర్వాత ఓవరాల్గా 10 చాప్టర్స్తో ఉన్న సిలబస్ ఇది. క్లియరా? సో దీనిలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గానిక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఆర్గానిక్లో వచ్చేటప్పటికల్లా డి బ్లాక్ ఎలిమెంట్స్, దానిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి మెయిన్గా చదువుకుంటారు. మిగతా 4 చాప్టర్స్ వచ్చేటప్పటికి దానిలో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. ఓకేనా? ఇది కెమిస్ట్రీ గురించి క్లుప్తంగా ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కొత్త మారిన సిలబస్. అండ్ సిలబస్ని ప్రాపర్లీ చూసుకున్నారు, అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనం రేపు క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అదని చెప్తున్నారు. మీకు మోస్ట్లీ ఈ మంత్ ఎండ్, దట్ ఈస్ ఏప్రిల్ ఎండ్ నుంచి కానీ లేదా May 1st నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు ప్రిపేర్ చేసిన దానికిను రీసెంట్లీ మళ్ళీ బెటర్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మే అంతా కూడా దానిలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎండ్ ఆఫ్ ద మేలో కానీ లేదా June 1st నుంచి అనుకోండి, June 1st నుంచి ప్రాపర్లీ ఒక కంప్లీట్ స్ట్రాటజికల్ ప్లాన్తో కాలేజ్లో ఎలా అయితే ఒక ప్రాపర్ షెడ్యూల్ టైం టేబుల్ ఫాలో అవుతూ మీకు రివిజన్ జరుగుతుందో, సిలబస్ కంప్లీషన్ జరుగుతుందో, అదే ప్యాటర్న్లో మీకు సిలబస్ కంప్లీట్ చేసేలాగా సెకండ్ ఇయర్ డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి అలా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్గా రేపు క్లాసెస్ June 1st నుంచి మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ అవ్వచ్చు. ఎలాగో నేను మీకు కరస్పాండింగ్లీ ఛానల్తో అవైలబుల్గానే ఉంటాను, ఏది ఏం జరుగుతుంది ఇంటిమేట్ చేస్తాను ఉంటాను. కాబట్టి ఛానల్తో ప్రాపర్లీ టచ్లో ఉండండి. క్లియరా? అండ్ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. రెండోది మీకు రిజల్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, 18th 19th టైంలో మోస్ట్ ప్రాబబ్లీ ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి రిజల్ట్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను నాన్న, రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. రిజల్ట్లో తేడా వచ్చింది, మార్క్స్ తక్కువ వచ్చినాయి, బెటర్మెంట్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఫెయిల్ అయ్యావు, ఆ సబ్జెక్ట్ సప్లిమెంటరీ రాద్దు. కానీ మళ్ళీ మొన్న ప్రిపరేషన్ నీకు ఎలాగూ లేదు, ఈసారి ఫెయిల్ అయ్యావంటే నీకు లక్కే. అది ఫెయిల్యూర్స్ని లక్ అంటున్నారు అనుకోమాకండి. ఓకేనా? ఫెయిల్ అయ్యావు కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ని రాసుకుని రేపు వాటిల్లో 10% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ని తీసుకొని డిప్రెస్ అవ్వద్దు నాన్న, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, బాధపడు. ఓకేనా? దెబ్బ తగిలినప్పుడు బాధపడడంలో తప్పు లేదు, కానీ ఆ బాధ ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళమాక. నా పాయింట్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి రేపు వచ్చిన రిజల్ట్ ఏమొచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకోండి. అండ్ ఎవరెవరైతే మార్క్స్ మేబీ తక్కువ వస్తాయి అనే ఛాన్స్, ఎందుకంటే నీ పేపర్ నువ్వు రాసావు కాబట్టి ముందే తెలుస్తుంది, వచ్చే ఛాన్స్ ఉందో వాటికి నెక్స్ట్ బెటర్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ రాయడానికి మీ ప్రిపరేషన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేయండి. ఓకేనా? సో దట్ ఈసారైనా మంచి ప్రిపరేషన్ 10% మార్క్స్ కోసం చేసినట్టయితే నువ్వు బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాసినందుకు ఉపయోగమైనా ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్ నాన్న. కాబట్టి నీకు రిజల్ట్ వచ్చే ముందే నీ రిజల్ట్స్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాను. మంచి రిజల్ట్ రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఓకేనా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ లోపు ఉన్న నెక్స్ట్ క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. క్లియరా?